హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఒక రియల్ స్టోరీని చెప్పాలనుకుంటున్నాను. ఒక ఊరిలో ఒక అమ్మ, ఒక నాన్న వాళ్ళిద్దరికీ సంబంధించిన ఒక కొడుకు ఉండేవారు. వాళ్ళేంటంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ నిరుపేద రూపంలో ఉన్నవాళ్ళనమాట. మేము కూడా ఎప్పుడు వ్యవసాయం చేస్తున్నాం కదా! నా కొడుకు కూడా ఇలా వ్యవసాయం చేయకూడదు, ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంచాలి అనుకున్న తర్వాతకి ఏమైతదనంటే, వాళ్ళిద్దరు ఎంతో కష్టపడి ఆ తల్లిదండ్రులు ఆ కొడుకును గొప్ప చదువులకు చదివించి ఎంతో కష్టాలు పడి వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని ఆ కొడుకును ఒక కలెక్టర్ చేస్తారనమాట. ఆ కలెక్టర్ చేసిన కొడుకు కొన్ని రోజుల తర్వాత అంతా బాగున్న తర్వాతకి ఆ తల్లిదండ్రులు నా కొడుకు బాగున్నాడు, మేము బాగున్నాము, ఒకసారి వెళ్ళి నా కొడుకును నేను ఒకసారి చూసి వస్తా అనుకుని వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఆశతోని వాళ్ళు బయలుదేరి ఊర్లలో పల్లె వెలుగు బస్సు ఉంటుంది, పల్లె వెలుగు బస్సు ఎక్కి వాళ్ళు వచ్చి ఆ కొడుకు ఆఫీస్ దగ్గరకు వస్తారు. ఆ ఆఫీస్ దగ్గరకు వచ్చేసరికి ఆ కొడుకు ఏమైంటాడు, ఆయన కోటి ఆశలతోని వస్తున్న ఆ తల్లిదండ్రుల్ని గమనించి వాళ్ళ కొడుకు ఆ కలెక్టర్ అయిన తను, వీళ్ళు వస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, పల్లె రూపంలో మట్టి మనుషుల రూపంలో వీళ్ళు వస్తున్నారే, వీళ్ళు వచ్చిరనుకో నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి పక్కన ఉన్న పోలీస్ వాళ్ళు పిలిపించి వాళ్ళ ముందలే వీళ్ళు మా ఇంటి పని వాళ్ళు, వీళ్ళకి మా ఇల్లు చూపించండి, ఇక్కడి నుంచి పంపించేయండి అనగానే ఆ అవమానం తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు ఇద్దరు, అయ్యా మన కొడుకు ఇప్పుడు చాలా బాగున్నారు, మనం ఖచ్చితంగా ఇంటికి వెనుదిరిగి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఒక లేఖ రాస్తారు. నా కొడుకు బాగుండాలి, నా కొడుకుతో పాటు ఉన్న ప్రజలు బాగుండాలని చెప్పేసి ఇద్దరు చనిపోతారు, ఉరిపెట్టుకుని ఇద్దరు చనిపోతారు. నిజంగా తల్లిదండ్రులు కష్టం వెనక ఎంతో ఫలితం ఉంటుంది. ఆ కష్టం వెనకనే మనలాంటి కథలు, అదేవిధంగా ఎంతోమంది జీవితాలు ఎదురు చూస్తూ ఉంటాయి. మట్టి రూపాన్ని అవమానం చేయకండి, మట్టి మనుషులకు విలువ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజ జీవితంలో జరిగిన కథ, నిజమైన కథ.